నా పేరు ధీరజ్. నేను ఇప్పుడు స్వామి దయానంద మహర్షి గురించి చెప్పబోతున్నాను. ప్రాతస్మరణీయులైన మహర్షి స్వామి దయానందుడు ఆర్యావర్తనం అనే ఈ దేశాన్ని పరదేశీయుల దాస్య శృంఖలాల నుండి విడిపించి ఘనమైన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన మహామనీషి. భారతీయులందరూ బానిస బతుకులతో అల్లాడుతున్నప్పుడు స్వామీజీ స్వరాజ్య స్థాపనకై నడుం బిగించి దేశంలోని ధర్మవీరులను ఏకం చేసి స్వతంత్ర సమర బీజాలు నాటిన ధన్యజీవి. స్వామీజీ గుజరాత్లోని టంకారాలో జన్మించారు. గురువు విరజానందుల వారి మార్గనిర్దేశంలో సనాతన వేద సంస్కృతికి పునఃస్థాపన చేశారు. వివిధ రాజ్యాలుగా విభజించబడి అంధవిశ్వాసాలతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు స్వామీజీ సమాజంలో హత్య ధర్మాలను నెలకొల్పి వేద ప్రమాణంగా జాతిని మేల్కొల్పిన సంఘ సంస్కర్త. అంటరానితనాన్ని, మూర్తి పూజను, శ్రాద్ధ తర్పణాలను, బాల్య వివాహాలను, పుష్కర స్నానాలనే అనేక మూఢనమ్మకాల అజ్ఞానమని, వేద విరుద్ధమని నిరూపించి అనేక శాస్త్రార్థాలు చేసి వేద సంస్కృతిని వెలుగులోకి తీసుకొచ్చారు. గురుకులాలు, అనాథ శరణాలయాలను, గోశాలలు కట్టించాడు. అందరూ వేదం చదవచ్చని చెప్పి స్త్రీలకు సమానాధికారం కల్పించాడు. స్త్రీ జనోద్ధారణ చేశాడు. వితంతు వివాహాలు జరిపించారు. కులమత భేదాలు కూడదని, మానవులంతా ఒక్కటేనని చాపి చెప్పాడు. పరమేశ్వరుడు నిరాకారుడు, అమరుడు, అజరుడు, సర్వవ్యాపకుడు అని చెప్పి అవతారవాదాన్ని ఖండించాడు. ఆర్య సమాజాన్ని స్థాపించి సత్యార్థ ప్రకాశం అనే పుస్తకాన్ని రచించి అందులో సమస్త వేదసారాన్ని అందరికీ బోధించాడు. ఈ దేశ స్వాతంత్ర సమరయోధుల్లో చాలామంది ఆర్య సమాజం నుంచి వచ్చిన వారే. వారు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, రామ్ ప్రసాద్ మిస్త్రీ వంటి ఎంతోమంది సేనాదులు ఆర్య సమాజం నుంచే వచ్చారు. స్వామీజీ తన జీవితాన్ని ధర్మం కోసం, దేశం కోసం అర్పించాడు. ఎన్నోసార్లు విషం తాగి అందరికీ అమృతాన్ని పంచిపెట్టిన మహానుభావుడు. దేవుని సర్వోత్తమ నామం ఓం అని ఓం పతాకాన్ని ఎగురవేశాడు. ధన్యవాదాలు.